డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్. ఒకరు అగ్రరాజ్యాధిపతి టెంపర్కు కేర్ ఆఫ్ అడ్రస్, మరొకరు రష్యన్ ప్రెసిడెంట్ తెగింపునకు నిలువెత్తు రూపం. అలాంటి ఇద్దరు నేతలు మాటల యుద్ధానికి దిగితే ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకుంటే ఉక్రెయిన్ వార్ జోన్లో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. మాస్కోపై ట్రంప్ ఆంక్షలతో విరుచుకుపడితే పుతిన్ స్వయంగా అణ్వాయుధ విన్యాసాలను పర్యవేక్షిస్తూ వాషింగ్టన్కు క్లియర్ కట్ మెసేజ్ పంపించారు. ఈ పరిణామాలే ఉక్రెయిన్ వార్ జోన్ను షేక్ చేస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కాస్త అమెరికా రష్యా యుద్ధంగా మారుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకు ట్రంప్ పుతిన్ మాటల యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? న్యూక్లియర్ డ్రిల్స్ తో అగ్రరాజ్యానికి పుతిన్ ఇచ్చిన సందేశం ఏంటి? వాచ్ దిస్. మాస్కోపై భారీ ఆంక్షలు, అమెరికాకు సీరియస్ వార్నింగ్. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య పీక్స్కు డైలాగ్ వార్. ఉక్రెయిన్ రష్యా వార్ జోన్లో వ్యూహాలు మారిపోతున్నాయా? ఉక్రెయిన్ రష్యా వార్ ట్రంప్ పుతిన్ యుద్ధంగా మారుతోంది. ఆంక్షలు, హెచ్చరికలు, అణ్వాయుధ విన్యాసాలతో విధ్వంసక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు వందల ఆంక్షలు విధించిన పుతిన్ దారిలోకి తెచ్చుకోలేకపోయామని తెలిసి కూడా ట్రంప్ మరోసారి అవి ఆంక్షలు సంధిస్తే దానికి పుతిన్ సైతం దేనికైనా రెడీ అంటూ కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. స్వయంగా అణ్వాయుధ విన్యాసాలను పర్యవేక్షించి అమెరికా అంతా చూడ్డానికి కూడా సిద్ధమేనని రష్యా క్లియర్ కట్ మెసేజ్ పంపించారు. ఈ పరిణామాలే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా రష్యా వార్గా మార్చేస్తున్నాయి. రష్యాపై ఆంక్షల విషయానికొస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి ప్రతిగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్నెఫ్ట్, లుకైలపై ఆంక్షలను విధిస్తున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ప్రకటించారు. వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్ది కంపెనీలపైన ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ రెండు కంపెనీలు యుద్ధానికి నిధులను అందిస్తున్నాయని ఆరోపించారు. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా మరిన్ని చర్యలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. అమెరికా ఆంక్షలు విధించిన గంటల వ్యవధిలోనే యూరోపియన్ యూనియన్ సైతం అదే చేసింది. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించింది. వందల చమురు షాడో ట్యాంకర్లు EU దేశాల్లో తిరిగే రష్యా దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలను అమలుకి తీసుకొస్తున్నట్లు EU ప్రకటించింది. EU ఆంక్షల ప్రకారం ఇక నుంచి రష్యా LPGని EU దేశాలు దిగుమతి చేసుకోవు. తాజా ఆంక్షలతో మొత్తం 557 చమురు షాడో నౌకలు నిషేధం పరిధిలోకి వస్తాయి. ఆంక్షలను ఎదుర్కోవడానికి రష్యా క్రిప్టో కరెన్సీని వినియోగిస్తోంది. దీనిని అడ్డుకోవడానికి రష్యా పేమెంట్ కార్డులు వ్యవస్థలను ఇకపై అనుమతించరు. EU ఆంక్షలు విధించిన 45 కంపెనీల్లో 3 భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. అందులో ఎయిర్ ట్రస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, S&T ఏవియేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వీటితో పాటు చైనాకు చెందిన 12 కంపెనీలపైన EU ఆంక్షలను విధించింది. ఆయుధాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్, కెమికల్, లోహ విడిభాగాల ఎగుమతిపై నిషేధం ఉంటుంది. ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర $2 పెరిగింది. ఇక్కడే పుతిన్ సీన్లోకి వచ్చారు. What do we have here? It is an attempt to exert pressure on Russia. But no self-respecting country, no self-respecting nation will never make any decisions under pressure. And obviously Russia has this privilege, has this prerogative to be among this list of self-respecting countries and nations. తమపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఆంక్షలు విధించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవం ఉన్న ఏ దేశమూ ఇలాంటి బయట ఒత్తిళ్లకు తలగ్గబోదని స్పష్టం చేశారు. రష్యా లాంటి దేశం ఇలాంటి విషయాల్లో మరింత గట్టిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమెరికా ఆంక్షల వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయని, అమెరికా వినియోగదారులపై ఆ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. టొమహాక్ క్షిపణులపైన రియాక్ట్ అయ్యారు. రష్యాలోని సుదూర లక్ష్యాలపై దాడులకు ఒకవేళ ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు టొమహాక్ వంటి క్షిపణులు ఇస్తే మా స్పందన ఊహించని విధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 16న బుడాపెస్ట్లో నాతో సమావేశమవుతానని ట్రంపే చెప్పారు. అది వాయిదా పడింది, రద్దు కాలేదు. యుద్ధం కంటే చర్చలని మేము నమ్ముతామని పుతిన్ స్పష్టం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా EU ఆంక్షలకు తలొగ్గమని, అమెరికా పాశ్చాత్య దేశాలపైనే వాటి ప్రభావం పడుతుంది అనేది పుతిన్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత ట్రంప్ నేరుగా రంగంలోకి దిగారు. 6 నెలలాగితే ఆంక్షల దెబ్బ ఎలా ఉంటుందో తెలుస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. President Putin basically said today that Russia is immune from U.S. sanctions. He said that it would not impact the Russian economy in any serious way. Is he good. wrong? I'm glad he feels that way. That's good. I'll let you know about it in 6 months from now. Okay, let's see how it all works out.
ఆంక్షల విధింపు స్నేహపూర్వక చర్య కాదని పుతిన్ భావించడం తనకు సంతోషంగా ఉందన్నారు ట్రంప్. తమ చర్యల తీవ్రత ఏంటో 6 నెలల్లోపు పుతిన్కు తెలిసొస్తుందన్నారు. ఇదంతా ఎలా జరుగుతుందో చూద్దామని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఆంక్షలు సముచితమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలినా లివిట్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడితో జరిగే సమావేశం వల్ల తన సమయం సద్వినియోగం అవ్వాలని ట్రంప్ భావిస్తున్నట్లు చెప్పారు. అంటే భేటీకి ముందే పుతిన్పై ఒత్తిడి తేవాలి అనేది ట్రంప్ ప్లాన్ అన్నమాట. ట్రంప్ మాటలకు కాకుండా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నారని కెరోలినా చెప్పుకొచ్చారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ యుద్ధం ముగించేందుకే కృషి చేస్తున్నారన్నారు. రష్యాపై విధించిన ఆంక్షలు నవంబర్ 21 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అప్పటిదాకా పుతిన్కు సమయం ఇవ్వాలనేది ట్రంప్ ప్లాన్. కానీ పుతిన్ మాత్రం దమ్ముంటే ఇప్పుడే అమల్లోకి తెచ్చుకోమని ఇండైరెక్ట్ గా సవాల్ చేశారు. అంతేకాదు అవసరమైతే అమెరికా తాను యుద్ధానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడితో మాటల యుద్ధం జరుగుతుండగానే రష్యా వ్యూహాత్మక అణుదళాల విన్యాసాలు నిర్వహించింది. ట్విస్ట్ ఏంటంటే వాటిని పుతిన్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ విషయాన్ని పుతిన్ టీవీలో ప్రకటించారు. అలాగే రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడారు. న్యూక్లియర్ డ్రిల్స్ లో భూ ఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్టు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైళ్లు, గగనతల క్రూయిజ్ మిసైళ్లను ప్రాక్టికల్ గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. పుతిన్ స్వయంగా పర్యవేక్షించారని పేర్కొన్నాయి. వ్యూహాత్మక అణు జలంతర్గామి బ్రియాన్స్క్ Tu-095 MS వ్యూహాత్మక బాంబులు సైతం ఇందులో పాల్గొన్నట్టు తెలిపాయి. పుతిన్ ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ స్పష్టం చేశారు. అయితే పుతిన్తో సమావేశంపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరగాల్సిన భేటీ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పుతిన్ స్వయంగా టాక్టికల్ న్యూక్లియర్ డ్రిల్స్ ను పర్యవేక్షించడం ఉత్కంఠ రేపుతోంది. పుతిన్ ఒత్తిళ్లతో దారికి తెచ్చుకోవాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. పుతిన్ నిజంగా ఆంక్షలకు లొంగే నాయకుడే అయితే యుద్ధం ఎన్నేళ్లుగా సాగేదే కాదు. ఎందుకంటే రష్యాపై అమెరికా, యూరోపియన్ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించొచ్చో అన్నింటినీ ఎప్పుడూ విధించాయి. ఈ అదనపు ఆంక్షలు మాస్కోను టచ్ చేయలేవని పుతిన్ మాటలు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి 6 నెలలు కాదు 6 సంవత్సరాలైనా ఆంక్షలతో పుతిన్ దారికి రావడం ఇంపాసిబుల్ అంటారు విశ్లేషకులు. ఏది ఏమైనా అధ్యక్షుల మధ్య సవాళ్లు యుద్ధం ముగింపు దిశగా కంటే విధ్వంసం దిశగానే తీసుకువెళ్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.